యానాది కార్పొరేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని యానాది సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావూరి రాజు కోరారు. ఈ మేరకు మంగళగిరి ప్రెస్ క్లబ్లో రాజు, పి వెంకటేశ్వర్లు, మురళి తదితరులు మాట్లాడారు. రాష్ట్ర యానాది సంక్షేమ సంఘం యొక్క వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. నా పేరు రావూరి రాజు. మేము 59 ఉపసంఘాలు ఉన్నటువంటి కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది గవర్నమెంటు, టీడీపీ. దానిలో భాగంగానే మేము ఏమంటున్నామంటే, ఎస్టీల్లో యానాది కులం పెద్దది, 10 లక్షల మంది పైన ఉన్నారు ఈ రాష్ట్రంలో. మా అభివృద్ధిని మేము ఆకాంక్షించాలంటే, మా అభివృద్ధిని మేము తీసుకురావాలంటే, మా జాతిని మేము ముందుకు నడపాలంటే యానాది కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేయండి అని మొదటి నుంచి మేము అడుగుతున్నాం. అలాగే మాకు నారా చంద్రబాబు నాయుడు గారు, అన్న లోకేష్ గారు నెల్లూరు మహాసభలో మీకు యానాదులకి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను అని చెప్పేసి ఒక వాగ్దానం ఇవ్వడం జరిగింది. అది ఇవాళ మాలో ఉన్నటువంటి సంఘాల్లో ఉన్నటువంటి యువత వీడియో, ఆడియో రూపంగా దాసి మేము వెళ్ళి ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు అది అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇదిగో మాకు ఆడియో రూపంగా హామీ ఇచ్చారు, కానీ ఇంకెప్పుడు మన యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు అని. అది మాకు చాలా బాధ అనిపిస్తుంది. మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు మాకు హామీ ఇచ్చారు, యానాదులకి ఇస్తానని మీరే నోటుతో చెప్పారు కదా, ఇవ్వండి అయ్యా స్వామి అని అడుగుతున్నాం. ఇవాళ మేము కూడా రాష్ట్రంలో సుప్రీంకోర్టు 2020 ఆగస్టు 1వ తారీఖున అనేక రాష్ట్రాల్లో ఎస్సీలు, ఎస్టీలకి ఉపకులాలు క్యాస్ట్ వైడ్ గ్రూపింగ్ చెయ్యొచ్చు, వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పి బాపట్ల బ్రహ్మయ్య. నేను యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఏదైతే ఈరోజు ఈ మంగళగిరి టౌన్లో ప్రెస్ క్లబ్లో మేము ఒకటే కోరుకుంటున్నామయ్యా, మా యొక్క ప్రధానమైనటువంటి 2 డిమాండ్స్తో మా యొక్క యానాదులని స్థితిగతులను కూటమి ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా గుర్తించలా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మేము ఒకటే మనవి చేసుకుంటున్నాము, యానాదులంటే అమాయకులు, యానాదులంటే తెలివి తక్కువారు, యానాదుల్ని అన్ని విధాలుగా ఆదుకుంటానని మీరు మాట ఇచ్చున్నారు. మాటని మేము మరలా మేము రిపీట్ చేసుకుంటున్నాము. ఈరోజు కూడా కూటమి ప్రభుత్వము యానాదులకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానీ, అమల్లో ఉన్నటువంటి ఏ ఒక్క పథకాల్లో కూడా రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, చైతన్యంగా కానీ ఇంతవరకు యానాదులు ఎక్కడా కూడా అభివృద్ధి చెందలేదు. ఇప్పటికీ యానాదుల యొక్క స్థితిగతులు కాలువ మీద, చెరువు కట్టల మీద, పొలాల కట్టల మీద కూలి పనులు చేసుకుంటూ జీవిస్తూ ఉన్నారు. మేము ఒకటే 2 ప్రధానమైన డిమాండ్స్ మేము ఇదివరకు అన్ని జిల్లాల్లో కూడా వినతి పత్రాలు ఇచ్చి కలెక్టర్ గారికి యానాదులకు ప్రత్యేక కార్పొరేషను, అలాగే రెండవది వచ్చేసి ఎస్టీ వర్గీకరణ, ఏదైతే ఎస్సీలకు వర్గీకరణతో పాటు గౌరవ సుప్రీంకోర్టు ఎస్టీలకు కూడా ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నివేదికను సమర్పించి ఎస్టీలకు కూడా వర్గీకరణ చేయవచ్చని ఏదైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినాయో దాన్ని బేస్ చేసుకొని మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 34 ఉపకులాల్లో కూడా ఈ రాష్ట్రంలో యానాదులు 10 నుంచి 12 లక్షల మంది జనాభా ఉన్నాము. అయినా కానీ అభివృద్ధి పదంలో ఎక్కడో అట్టడుగున ఉన్నాము. దీన్ని మేము బేస్ చేసుకొని ఈ మంగళగిరి టౌన్లో రేపు 30వ తారీఖున ఒక భారీ బహిరంగ మహా గర్జన ఏర్పాటు చేసి ఈ యొక్క ర్యాలీ కూడా ఈ యొక్క మంగళగిరి టౌన్లో మేము ఏర్పాటు చేసుకున్నాము. ఈ యొక్క ర్యాలీకి రాష్ట్రం నుంచి దాదాపు 10 నుంచి 12 జిల్లాల నుంచి కూడా యానాదులు సంక్షేమ సంఘం నాయకులు కానీ, అభిమానులు కానీ, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ యొక్క ర్యాలీకి హాజరయ్యి ఈ యొక్క ర్యాలీని కూడా మేము ఈ మంగళగిరి టౌన్లో కూడా జయప్రదం చేయడానికి అందరం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి యానాదులు అందరం కూడా కలిసి ఈ యొక్క మంగళగిరి టౌన్లో ఈ యొక్క ర్యాలీని మేము విజయవంతం చేసుకుంటూ ముందుకెళ్తూ. నేను యానాదుల సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అయ్యా, ఈ కూటమి ప్రభుత్వానికి నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను,
ఎస్టీలో ఉన్నటువంటి 34 ఉపకులాల్లో యానాది జాతి అనేది 10 లక్షల నుంచి 12 లక్షల జనాభా కలిగి ఉందని చెప్పి గత ఎన్నో సంవత్సరాల నుంచి తెలియజేస్తున్నాం. అయితే ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ అన్నిటికీ వెనకబడిపోయి ఉన్నాం. మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళండి, మాకు ప్రత్యేక కార్పొరేషన్ వేయండి అని చెప్పేసి మేము గత ప్రభుత్వాన్ని కూడా అడిగాం. ఆ ప్రభుత్వం మమ్మల్ని తొంగలో దొక్కేసి మమ్మల్ని పట్టించుకోలేదు. అప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక కూటమి ప్రభుత్వాన్ని కూడా అడిగాం. నెల్లూరు జిల్లాలో ఒక పెద్ద బహిరంగ సభలో మన ముఖ్యమంత్రి గారు ఒకటే హామీ ఇచ్చారు. యానాదులు అంటే అమాయకులు, వాళ్ళు ఇంకా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనకబడి ఉన్నారు. వాళ్ళు కోరుకున్నటువంటి యానాది కార్పొరేషన్ సమంజసం వాళ్ళకి నేను ఇస్తానని చెప్పేసి మాకు మాట ఇవ్వడం జరిగింది. అలాగే మన అన్న లోకేష్ గారు కూడా గర్జన పాదయాత్రలో భాగంగా నెల్లూరులో ఇట్లాగే ప్రెస్ మీట్లో కూడా యానాదులకి మంచి భవిష్యత్తునిస్తాను, రాజకీయం కూడా మీకు ప్రాధాన్యత కలిగిస్తానని చెప్పి 2.5 సంవత్సరాలు అవుతున్న మమ్మల్ని